నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. సృష్టి దారుణాలు బయటపడ్డాయి. ఇప్పుడే పడ్డప్పుడు దాదాపు ఒక 90,000కు బాబుని తీసుకొని 30 లక్షలకు అమ్ముకున్నారంటే దాదాపు కొన్ని సంవత్సరాలుగా ఈ దందా నడుస్తుంది. అసలు ఏం జరిగింది? హిట్ టీవీ స్టూడియోలో ఫ్యామిలీ కౌన్సిలర్, మోటివేషనల్ స్పీకర్ రజనీ రమ్మ గారు ఉన్నారు, మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం, ఒక బాబుని సృష్టి ఫెర్టిలిటీ వాళ్ళు తీసుకొని 90,000కు 30 నుంచి 40 లక్షలకు అమ్ముకున్నారంట. కొన్ని ఇయర్స్ నుంచి ఈ దందా నడుస్తుందని చెప్పి బయటపడుతున్నాయి. ఏం చెప్తారు మేడం? వీళ్ళు ఎంత సంపాదించుండొచ్చు? అంటే బాబుని తీసుకుని కాదు, వీళ్ళేదో ఫెర్టిలిటీ సెంటర్ ఇది. అంటే పిల్లలు సంతాన సాఫల్య అంటారు కదా, సంతాన సాఫల్య కేంద్రం, ఫెర్టిలిటీ సెంటర్ అన్నమాట. దానికి సృష్టి అని పేరు. దానికంటే మేము సృష్టిస్తాం, నిజంగానే సృష్టిస్తున్నారు. సృష్టించడం అనమాట. అంటే మనకి ఇందులో 2-3 పద్ధతులు ఉంటాయి. పిల్లలు కాని వాళ్ళకి తీసుకొని వెళ్ళి వాళ్ళకి సిస్టమ్స్ ఉంటాయి 2-3. అందులో IVF ఒకటేమో డైరెక్ట్గా లేడీస్ అండాశయం నుంచి అండాలను తీయడము, భర్త యొక్క స్పర్మ్ తీసి రెండింటిని, తెలుగులో చెప్పాలంటే ఫలదీకరణం చేయడం, అంటే రెండింటిని కలపడం. తర్వాత అప్పుడు ఒక పిండం, జీవం ఏర్పడుతుంది. దాన్ని మళ్ళీ తల్లి గర్భంలో పెట్టడం. ఇప్పుడు రకరకాలు అనమాట. ఈ సైకిల్స్ అనేవి ఉంటాయి. ఒక్కొక్క సైకిల్కి 10 to 14 days పడుతుంది. ఒకసారిగా, 2 సార్లుగా, 3 సార్లుగా సక్సెస్ అవుతుందని చెప్పలేం. ఒక్కొక్కరికి 10 times IVFలు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ లోపల ట్రీట్మెంట్ పేరుతో శరీరం గుల్ల అవుతుంది. వేరు సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి కొంతమందికి. డబ్బు మొత్తం గుల్ల అవుతుంది. తిరగడం, టైం వేస్ట్, వీళ్ళ పనులు మానుకొని హాస్పిటల్స్ చుట్టూ తిరగడం, టెస్టులకి వేలు కట్టాల్సిందే. మరి ఒక్కొక్క టెస్ట్ చేయాలంటే వాళ్ళు ఊరికే చేయరు కదా, పైసలు కట్టాలి. తర్వాత ఇంత చేసిన తర్వాత IVF సక్సెస్ అయితే పర్వాలా, కానీ దాదాపుగా ఇప్పుడు పర్టికులర్ ఈ సృష్టి సెంటర్ గురించి చెప్పాలి అని అంటే, వీళ్ళు IVF అవ్వటం లేదు, ముందేమో ఛాన్స్ ఉందని దింపుతారట. దింపిన తర్వాత అమ్మ అవుతుంది అనుకున్నాం కానీ మీకు అవ్వదు, మీరు సరోగసీకి వెళ్ళండి. సరోగసీ అంటే ఇప్పుడు ఈ భర్త యొక్క స్పర్మ్ వీర్యకణాలు తీసి ఈవిడ ఎవరైతే భార్య ఉందో ఈవిడ అండాలను తీసి రెండింటిని ఫలదీకరణం చేసి ఆ పిండాన్ని అవతల స్త్రీ యొక్క గర్భంలో పెట్టడం. పెడితే ఆమె 9 నెలలు మోసి కని వీళ్ళకి ఇవ్వడం. అంటే వీళ్ళ బిడ్డ కానీ గర్భం అద్దెకి తెచ్చుకోవడం, అద్దె గర్భం అంటారు దీన్ని, సరోగసీ. సో దీనివల్ల అయితే అవుతుందమ్మా. అప్పుడు వీళ్ళు ఏమనుకుంటారు, ఈమె గర్భాశయం సరిగ్గా లేకనే బిడ్డలు అవ్వటం లేదు కాబట్టి, మా ఇద్దరిది ఒరిజినల్ ఉంది కాబట్టి వేరే గర్భాశయం స్త్రీది అయితే ఏముందని వేరే స్త్రీ గర్భాశయంలో పెట్టి పుట్టించడానికి వీళ్ళు ఇష్టపడతారు. సో వీళ్ళు అలా దింపుతున్నారు చివరికి. సరే, ఈ పర్టికులర్ ఈ కేసులో రాజస్థాన్కి సంబంధించిన సోనియా అనే దంపతులు మన హైదరాబాద్లోనే 4 సంవత్సరాల నుంచి ఉంటున్నారు, పిల్లలు లేక. గత 2-3 సంవత్సరాల నుంచి వీళ్ళని అప్రోచ్ అయ్యారు. యాక్చువల్గా దీనికన్నా ముందు చెప్పాలంటే, ఎవరైతే ఈ సృష్టి హాస్పిటల్ డాక్టర్ నమ్రత ఎవరైతే ఉన్నారో ఆవిడ విజయవాడ సెంటర్, విజయవాడ, వైజాగ్, హైదరాబాద్ కూడా లాస్ట్ 10 years క్రితం కూడా ఇలాంటిదే ఒకటేదో మోసం జరిగితే ఆవిడ డాక్టరేట్ క్యాన్సిల్ చేసి లైసెన్స్ క్యాన్సిల్ చేస్తే మళ్ళీ ఆవిడ వేరే డాక్టర్స్ ద్వారా ఆవిడ అదే బిజినెస్ అంటే పార్ట్నర్షిప్ తీసుకుని వాళ్ళ ద్వారా నడిపిస్తుంది. ఇప్పుడు ఆ డాక్టర్ల లైసెన్స్లు కూడా రద్దు అవుతాయి ఇప్పుడు. అంటే ఇది చాలా పెద్ద నేరం ఇది. ఎందుకంటే చెప్తున్నా, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అయితే అది. ప్రజెంట్లోకి వస్తే మళ్ళీ ఇలా చేసినప్పుడు వీళ్ళకి కూడా ముందు IVF ఓకే అమ్మ మీకు అవకాశం ఉంది అని దింపారు. తర్వాత అవుతుంది అనుకున్నాం, అవ్వదు, ఆ సరోగసీకి అవుతుంది అంటే ఒప్పుకున్నారు. వీళ్ళ దగ్గర నుంచి 40 లక్షలు వసూలు చేసిన తర్వాత ఏం చేశారు, 9 నెలలు అయిపోయింది, ఆ బిడ్డను తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చారు, ఒక మగబిడ్డ. వీళ్ళు చాలా సంతోషించారు, మాకు బాబు పుట్టాడని. మంచిగా ఫంక్షన్లు చేసుకున్నారు, అంతా అయిపోయింది. అయితే దానికన్నా ముందు వీళ్ళు DNA టెస్ట్ ఒకటి అడిగారంట బాబు పుట్టిన తర్వాత. వీళ్ళు అవేర్నెస్గానే ఉన్నారని చెప్పుకోవాలి. ఆవిడ సరే అంది. సరే, ఈ లోపల బాబు పుట్టాడు, ఈ సంబరంలో వాళ్ళు కొద్ది రోజులు మర్చిపోయి ఉండొచ్చు, వాయిదా వేసి ఉండొచ్చు. తర్వాత కొంచెం ఎదిగే క్రమంలో బాబుకి హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. ఏంటి అని చెప్పి హాస్పిటల్ డాక్టర్స్కి, వేరే డాక్టర్స్ చూపిస్తారు కదా, చూపించినప్పుడు వాళ్ళు క్యాన్సర్ ఉంది బాబుకి అని చెప్పారు. ఇది ఎంత దారుణం కదా అసలు, ఇది ఊహించని విషయం అన్నమాట. తట్టుకోలేరు ఇంకా. అన్ని లక్షలు పోసి ఇంత కష్టపడి బిడ్డని మేము కంటే
ఈ బిడ్డకి అది కూడా మగపిల్లాడు అంటే ఆనందపడతారు. అవును. మరి క్యాన్సర్ రావడం ఏంటి, అసలు వాళ్ళు ఎంత మాత్రం రిసీవ్ చేసుకోలేకపోయారు. ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరకు వచ్చి మరి డిఎన్ఏ టెస్ట్ అడిగాము కదా, మాకు డౌట్గా ఉంది, మా ఇంట వంట మాకు ఎక్కడా కూడా మాకు ఆందాల్లో ఎక్కడా క్యాన్సర్ ఎవరికీ లేదు, లేదు. డిఎన్ఏ టెస్ట్ చేయమని అడిగితే ఎందుకు మీరు చేయలేదంటే అది కుదరలేదు, మాట్లాడదాం అంటూ వాయిదాలు వేసి చివరికి ఎస్కేప్ అయిపోయింది. అప్పుడు వీళ్ళు పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అయ్యి కేసు పెట్టారు. కేసు పెడితే ఆమెను పట్టుకున్నారు, మళ్ళీ ఆవిడ్ని ఇప్పుడు అరెస్ట్ చేసినట్టున్నారు. ఇది ఒక పెద్ద క్రైము. అయితే ఇలాంటి దారుణాలు చేయటం వల్ల వాళ్ళు డబ్బుని మూట కట్టుకుంటారు. ఓకే, ప్రజల సంగతి ఏంటి, బిడ్డల కోసం ఆరాటపడే వాళ్ళ సంగతి ఏంటి? దీనికి ఇంకొక చరిత్ర చెప్తాను. ఈ స్పామ్స్ తండ్రి నుంచి కలెక్ట్ చేస్తారు, ఎగ్స్ అనేవి తల్లి నుంచి కలెక్ట్ చేస్తారు, రెండూ కలిపి వేరే స్త్రీలో పిండంగా తయారు చేసి ఆమె స్త్రీ గర్భాశయంలో పెట్టాలి కదా ప్రొసీజర్. వీళ్ళు అది కూడా చేస్తున్నారనేది గ్యారంటీ లేదు, చేస్తున్నారో లేదా అనేది. హౌ అంటే బిచ్చగాళ్ళు, తర్వాత ఇల్లు వదిలేసి పిచ్చోళ్ళగా రోడ్డు మీద తిరుగుతుంటారు వాళ్ళు, తర్వాత రోజు కూలీ చేసుకునే వాళ్ళు, వీళ్ళలో యువకుల్ని చూసి పట్టుకొని వాళ్ళకి కమిషన్ ఇచ్చి వాళ్ళ నుంచి పోర్న్ వీడియోస్లు చూపించి వాళ్ళకి స్పామ్ కలెక్ట్ చేస్తారంట. చేసి ప్రిజర్వ్ చేస్తారు, బ్యాంక్స్ ఉంటాయి వీళ్ళకి, ప్రిజర్వ్ చేస్తారు. వాళ్ళకి ఎంత ఒక 800 నుంచి 1500 రూపీస్ ఇస్తారంట. ఈ పిచ్చోళ్ళు ఆ కొంచెం డబ్బు కోసం, పేదవాళ్ళు కదా, వెళ్తారు, వెళ్ళి డొనేట్ చేసి వస్తున్నారు. అట్లానే యంగేజ్లో ఉన్న అమ్మాయిల దగ్గర నుంచి కూడా ఎట్లా కలెక్ట్ చేస్తారో ఆ విషయం మనకు చెప్పలేదు. వాళ్ళ నుంచి కూడా ఎగ్స్ తీస్తున్నారు. వాళ్ళకి కూడా 18,000 20,000 ఎంతో ఇస్తున్నారు డబ్బు, తర్వాత పంపించేస్తారు, అంతే, అయిపోయింది, కలెక్షన్ అయిపోయింది. దానికి ఒక ఏదో స్పామ్ టెక్ సెంటర్ ఏదో ఉంది, అక్కడ కలెక్ట్ చేసి అక్కడ అదొక బ్యాంక్ లాగా, అందులో వాళ్ళు అదొక బిజినెస్, అది వేరు. వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు కొంటారు, అర్థమైందా? వాళ్ళకి ఎక్కడిది అంటే ఇలా కలెక్ట్ చేస్తున్నారు. ఈ కలెక్ట్ చేసింది వాళ్ళు గుజరాత్కి, రాజస్థాన్కి, ఎక్కడ వేరే వేరే చోట్లకి వీళ్ళు టైఅప్ అయ్యి ఆ హాస్పిటల్స్ తోటి వీళ్ళు వాళ్ళకి అమ్ముతూ ఉంటారు, వాళ్ళు వీళ్ళ దగ్గర నుంచి కొంటారు. ఇప్పుడు పేషెంట్స్ వెళ్తారు, మీకు చేస్తాము అంటారు, మీదే మీకు బిడ్డగా ఇస్తాము అని అంటారు, కానీ ఈ రిస్క్ అంతా ఎందుకు తీసుకోవాలి, రెడీగా దొరుకుతున్నాయి అవి. సో ల్యాబ్లో ఆ రెండింటిని ఫలదీకరణం చేసేసి వేరే స్త్రీ గర్భంలో పెట్టేసి సరోగసీ చేసేసి, ఎదుగో మీదే పెట్టి సరోగసీ చేయించి బిడ్డను కనిపించామని అబద్ధాలు చెప్తున్నారు. అంటే వీళ్ళది అవ్వచ్చు కాకపోవచ్చు అని కాదు, ఇది మళ్ళీ సెకండ్ రిస్క్ కదా. అవ్వచ్చు అవ్వకపోవచ్చు అని పోన్లే మనం కన్సిడర్ చేసి అనుకుందాం పోనీ, కానీ ఒరిజినల్ కావాలిగా, ఎవరిదో ఎందుకు? ఇప్పుడు ఆ బిచ్చగాళ్ళ నుంచి తీసిన స్పామ్ నుంచి పుట్టిన బిడ్డ ఒక ధనవంతుల ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా? ఒక మంచి కుటుంబం వాళ్ళు ఒప్పుకుంటారా? బిచ్చగాళ్ళ నుంచి అంట, రోజు కూలీ చేసేవాళ్ళు, ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు కదా మతిస్థిమితం లేక, ఇల్లు వదిలేసిపోయిన వాళ్ళు, అలాంటి వాళ్ళని పట్టుకుంటారంట. పట్టుకుని వాళ్ళ నుంచి సేకరించిన దాంతో బిడ్డలు కోరుకుంటారా ఎవరన్నా? ఇది ఎంత అసలు వాళ్ళ గుండె పగిలిపోతుంది, ఆ నిజాన్ని వాళ్ళు భరించలేరు. సో ఇలా ఇంతంత దారుణాలు చేస్తున్నప్పుడు ప్రజలు ఇంకా వాళ్ళు ఉండలేరు, రాక్షసులు అయిపోతారు, తిరగబడతారు. ఇప్పుడు ఆమెకు అసలు ఒకసారి జరిగినప్పుడు మళ్ళీ ఆవిడ ఎలా మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేసింది, ఎలా బయటకు వచ్చింది, అసలు ఆవిడ ఎందుకు ఊరుకుంటున్నారు అని అందరికీ ప్రశ్న. అలాంటి నేరస్తులకి మళ్ళీ బెయిలు అలాంటివి ఉండకూడదు. ఇప్పుడు అటువంటి బ్యాంక్స్ నుంచి, అటువంటి సెంటర్స్ నుంచి అండాలు, తర్వాత ఎగ్స్, స్పామ్స్ వీళ్ళు కొనుక్కుని ఆ రెండింటిని ఫెర్టిలైజ్ చేసి వేరే అమ్మాయిలో పెట్టి వీళ్ళకి మీ బిడ్డ అని చెప్పి ఇవ్వడం. విషయం అర్థమైందా? ఎంత దారుణం కదా. ఎవరు ఒప్పుకుంటారా? ఎవరు ఒప్పుకోరు, అస్సలు ఒప్పుకోరు. తిరగబడాలంటే ఇప్పటి వరకు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ నుంచి వాళ్ళందరూ కూడా డైలమాలో ఉంటారు కదా. చాలా మంది పిల్లల పైన అదే ప్రాసెస్ లో ఉంటారు అందరు, వెంటనే డిఎన్ఏ టెస్ట్లకి వెళ్తారు. ఇప్పుడు కానీ చాలా మంది ఇప్పటికి పెంచుకున్న వాళ్ళ ప్రేమను చూపించిన వాళ్ళు ఉంటారు కదా, ఒక్కసారి గుండె తెగిపోతుంది వాళ్ళకి, ఆ బిడ్డని ఇంకా పెంచుకోవాలా లేకపోతే వదిలేయాలా. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి కదా, ఇప్పుడు వీళ్ళ పరిస్థితి కూడా అంతే. పోనీ పుట్టాడు, వాళ్ళ బిడ్డను వాళ్ళకి ఇచ్చేది, ఎవరికి ఇస్తారు? ఎవరు తీసుకుంటారు? మళ్ళీ అనాశరణాలయంలో వదిలిపెట్టాలి. అయితే ఈ బాబుకి క్యాన్సర్ కూడా అటాక్ అయిందట. అసలు ఆ హెల్త్ ఇష్యూ రాబట్టే వీళ్ళు డిఎన్ఏకి వెళ్ళారు. మరి ఇంతంత క్రైమ్స్ నడుస్తున్నాయంటే
మరి మన ప్రభుత్వాలు ఇలాంటి వాటికి చాలా యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. సీజ్ చేశారు ఆల్రెడీ, మళ్ళీ బయటకు వస్తాయి. ఇవాళ నేను ఇందులో యూట్యూబ్లోనే ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ చూశాను. అదేదో సంతాన సాఫల్య కేంద్రం, మీరు తప్పకుండా రండి, మీకు ఖచ్చితంగా IVF సక్సెస్ అవుతుందని మళ్ళీ సిగ్గు లేకుండా అడ్వర్టైజ్మెంట్. వెళ్తారా ఎవరైనా? నమ్మకం మొత్తం నిన్న అవన్నీ విన్నాము, ఇవాళ ఇవి వింటే ఎలా ఉంటుంది? అసలు ఇంకా ఎవరు పోరు. ఇంతంత దారుణాలు. ఏదోలే మనది కాకపోయినా మరి ఏం చేస్తాము అన్నట్టుగా సర్దుకుపోదాంలే అనుకోవడానికి కూడా లేకుండా ఇట్లా బిచ్చగాళ్ళ నుంచి వాళ్ళ నుంచి తీసిన ఇదితోటి బిడ్డలను తయారు చేసి ఇస్తే వాళ్ళు కూడా రోగిష్టి వాళ్ళు పిల్లలు పుడుతుంటే జీవితాలు ఏంటి? ఎన్ని లక్షలు ఖర్చు పెట్టారు, ఆ లక్షలు తిరిగి ఇస్తారా వాళ్ళు? ఆ కొడుకు లాయర్ అంట, ఆమెకు ఏమన్నా కేసులు అయితే అతనే బయటకు తీసుకొస్తాడంట, అతనే మేనేజ్ చేస్తాడంట. అంటే తల్లి కొడుకులు ఒకళ్ళని మించిన ఒకళ్ళు దొంగలు, డబ్బు దోచుకునే దొంగలు. ఇద్దరికీ కూడా డబ్బు ఆశ విపరీతంగా. ఇప్పుడు ఆమె విజయవాడ నుంచి చేస్తుంది ఇవన్నీ. ఇప్పుడు ఆమె విజయవాడ నుంచి తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. రైట్. సో సమాజంలో ప్రజలకి ప్రతి ఒక్కళ్ళ యొక్క బాధ్యత ఏంటంటే అవేర్నెస్గా ఉండటం. మన కుటుంబాన్ని, మన వీధిని, మన ఊరిని మనం కాపాడుకోవాలా లేదా? ప్రతి ఒక్కటి అవినీతి అయిపోయింది, అన్యాయం అయిపోయింది, కల్తీ అయిపోయింది. మరి దీని నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరికి ఉంది? సమాజంలో ప్రతి ఒక్కరికి ఉంది. కాబట్టి తొందరపడి ఆశపడి పరిగెత్తుకుంటూ అన్ని చోట్లకి వెళ్ళకండి. మీ యొక్క బాధ్యతని మీరు నిర్వర్తించండి. తొందరపడి ఎక్కడ లొంగిపోయి మోసపడిపోయి వెళ్ళకండి ఎక్కడికి కూడా. ఇదే నేను చెప్పగలిగింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.